Hi, hello viewers. Welcome to everyone. Welcome to Srini YouTube channel. శ్రీ కోచింగ్ సెంటర్ నుంచి మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్లో నుంచి రెగ్యులర్గా అడిగే ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ బిట్స్ అనేవి ఏంటంటే ఎగ్జిట్ కావచ్చు, లేదంటే విఏ ఎగ్జామ్స్ కోసం కావచ్చు, చాలా ఫ్రీక్వెంట్లీగా అడిగే క్వశ్చన్లు ఏవైతే ఆ యొక్క బిట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంకెవరైనా స్టూడెంట్స్ ఎగ్జిట్ కోసం లేదంటే విఏ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వారు మన యొక్క కోచింగ్ సెంటర్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి మన నిరంతరం క్లాసులు అందించి మంచి సక్సెస్ మార్కులను తీసుకురావడం కోసం మనం ప్రయత్నించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విద్యార్థుల విజయమే లక్ష్యంగా మనం పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో మన వాళ్ళకి కోచింగ్ అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్స్ మరియు ఇంతకుముందు ఎగ్జామ్లో రెగ్యులర్గా అడిగే ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిట్స్ కూడా మనం కవర్ చేద్దాం. ఆ లాస్ట్ క్లాస్లో కానీ చూసుకుంటే నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ మనం చూసుకుంటున్నాం. అందులో అతి ముఖ్యమైన ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్ ఏంటంటే సిమ్మిట్ అని చెప్పి అంటాం అనమాట. సిఐఎంఎంవైటీ అనే సిమ్మిట్ ఏదైతుందో అది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా ఆడడం జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంటర్నేషనల్ మైజ్ అండ్ విట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ అని చెప్పి అంటాం. ఒక్కొక్కసారి దీన్ని ఫుల్ ఫామ్ అడుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి లొకేటెడ్ ఎట్ ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఫుల్ ఫామ్ కూడా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మైజ్ అండ్ విట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ అని చెప్పి అంటాం. గోధుమ మరియు మొక్కజొన్న యొక్క క్రాపుల పైన ఎక్కువ రీసెర్చ్ జరిపి ఇక్కడ మంచి వెరైటీస్ని హైబ్రిడ్స్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అన్నమాట. అది సిమ్మిట్ యొక్క ఫుల్ ఫామ్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే మెక్సికో అని చెప్పుకుంటాం. ఓకే, మెక్సికో అనేది మనకు ఒకసారి లొకేషన్ అడుగుతుంటే ఒకసారి ఫుల్ ఫామ్ అడుగుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి రెండు కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సిఐపి ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అని చెప్పి అంటాం. ఎక్కడంటే పెరూలో ఉన్నదన్నమాట ఈ సిఐపి అనేది. అదే మన భారతదేశంలో చూసుకుంటే సిపిఆర్ అని చెప్పి అంటాం, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. అది మనకి సిమ్లాలో ఉంది. కానీ ఎందుకంటే చూసుకుంటే ఇది ఇంటర్నేషనల్ది. ఇది సిఐపి అనేది నేషనల్ పొటాటో సెంటర్ అని చెప్పి ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అని చెప్పి అంటాం. ఎక్కడంటే పెరూ అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అతి ఇంపార్టెంట్ అయినది ఐబిపిజిఆర్ అని చెప్పి అంటాం. ఐబిపిజిఆర్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ అని చెప్పి అంటాం అనమాట. ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ అని చెప్పి అంటాం. ఇది దేనికోసం అంటే జెనెటిక్ మెటీరియల్ అంతా కలిపి స్టోర్ చేసి ఓకేనా నీట్గా ఆ యొక్క జీనోటైప్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ భద్రపరచడం అనేది జరుగుతుంది అనమాట. ఆ యొక్క మెటీరియల్ అంతటిని కూడా దానికోసం మీకు ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా అక్కడ స్టోర్ చేసి దాని యొక్క ఎటువంటి కంటామినేషన్ లేకుండా కూడా దాని యొక్క ప్యూరిటీ స్వచ్ఛంగా ఉండేటట్టుగా ఎక్కువ సంవత్సరాల్లో ఉండేటట్టుగా దీన్ని ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్ అంతా కలిపి నిక్షిప్తం చేసే అతి ముఖ్యమైన రీసెర్చ్ స్టేషన్ అనమాట ఇది. ఇక్కడ అన్ని రకాలైన దేశాల నుంచి కావచ్చు, లేదంటే కాంటినెంట్స్ నుంచి కావచ్చు, ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతుందో ఆ ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్ అన్నీ కూడా అన్ని రకాలు కూడా అన్ని క్రాప్లు కూడా ఏంటంటే అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ఇటలీలో ఉండడం జరిగింది అనమాట ఐబిపిజిఆర్ అనేది. ఇంకా ఎంతో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్ ఏంటంటే ఇక్రిసెట్ అనమాట. ఓకే, ICRSAT అని చెప్పి అంటాం. షార్ట్కట్లో ఇక్రిసెట్ అని చెప్పుకుంటాం. దీని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ అని చెప్పి అంటాం. ఇది ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే హైదరాబాద్లో పటాన్చేరు అని చెప్పంటాం. పర్టికులర్ పేరు అయితే పటాన్చేరు, లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్ అని చెప్పంటాం. ఎక్కడంటే తెలంగాణ స్టేట్ అని చెప్పుకుంటాం. మామూలుగా ఓవరాల్గా చూసుకుంటే ఇండియా అని చెప్పుకోవాలన్నమాట. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్ ఇది. దీనిపై నుంచి మనకి
బిట్లు అనేవి అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన ఏ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అటు తెలంగాణ అగ్రిసెట్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ అగ్రిసెట్ ఎగ్జామ్ కావచ్చు, దానిపైన ఈ యొక్క బిట్ అనేది ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా నీటి గుర్తుంచుకోండి. దీనికి ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు అది ఎక్కడ ఉన్నదని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే IITA అని చెప్పుకుంటాం అనమాట. IITA ఓకేనా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ అని అంటాం. ఇది ఎక్కడ లొకేటెడ్ అయిందంటే నైజీరియా అని చెప్పాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే IIMI అని అంటాం. ఈ IIMI చూసుకుంటే ఇంటర్నేషనల్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని అంటాం. ఎక్కడంటే కొలంబో ఓకేనా. ఏ యొక్క కంట్రీ అంటే శ్రీలంక అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. IIMI ఇది కూడా ఇంపార్టెంట్. మనకు ఎంతమంది 2 సార్లు అడిగాడు. ఇంటర్నేషనల్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని అంటాం. ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం ఉండే ఇంటర్నేషనల్ యొక్క రీసెర్చ్ స్టేషన్ ఏంటంటే ఇది అనమాట. ఎక్కడంటే శ్రీలంక అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎంతమంది ఇంపార్టెంట్ ఇంకా ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్ అని చూసుకున్నట్టయితే IRRI అని అంటాం. ఓకేనా. ఈ IRRI అనేది ఏంటంటే మనకు ఒక్కోసారి ఫుల్ ఫామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి, లేదంటే లొకేటెడ్ అటాక్ ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడిగే బిట్ అనమాట. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అంటాం. ఓకేనా. ఎక్కడ ఉన్నదంటే మనీలా, ఫిలిప్పీన్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ యొక్క ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకసారి ఫుల్ ఫామ్లో అడగడం జరుగుతుంది, లేదంటే ఒకసారి దాన్ని లొకేషన్ కూడా అడిగే అవకాశం అనమాట. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ దానికంట చూసుకున్నట్టయితే యంత్రం చూసినట్టయితే ILRI అని అంటాం. ఇంటర్నేషనల్ లైఫ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఎక్కడ ఉందంటే కెన్యాలో ఉండడం జరిగింది. ఇటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టేషన్స్ అన్ని కూడా మనం బాగా కవర్ చేసుకున్నట్టయితే మంచి మార్కులు మనం స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇందులో మనం ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పామో అవి కొంచెం జాగ్రత్త చదువుకోవాల్సి ఉంటుంది. అలా చదివినట్టయితే మంచి స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన శ్రీని అగ్రి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, మంచి స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే శ్రీ కోచింగ్ సెంటర్లో అగ్రిసెట్ కోసం కానీ, లేదంటే అవి ఎగ్జామ్స్ కోసం లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, వాళ్ళ క్లాసులు అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వచ్చు.